మన తెలుగువారి కోసం మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ పశుసంవర్ధక శాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. అండ్ అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఫీజు అయితే లేదు. 54,600కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కేవలం మీకు ఇంటర్వ్యూ ద్వారానే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలెక్షన్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరికి తెలియదు, ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడానికి. కాబట్టి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ కోసం చూస్తున్నట్లయితే మీకు ఒక శుభవార్త. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు కోర్టు జాబ్స్ కానీ, బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సీ ఇలా ప్రతి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. కేవలం 499కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. సో ఈ యొక్క సంస్థకి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోని ఈ యొక్క నోటిఫికేషన్ అనేది పోస్ట్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు. 02/2026 అని చెప్పేసి ఇచ్చారు. మనకి ఇది 2026 ఇయర్కి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ అనమాట. సో డైరెక్ట్గా మీరు క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేసి అప్లై చేసేసుకోవచ్చు. నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లిక్ హియర్ టు అప్లై పైన క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా అప్లై చేయడానికి సంబంధించి మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ చూడండి, ఇఫ్ యూ ఆర్ ఏ ఫ్రెష్ యూజర్ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది. ఇందులో మీ డీటెయిల్స్ అని ఇచ్చేసి ఫస్ట్ క్రియేట్ యూజర్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ అయితే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో అందులో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఈ జాబ్స్కి మీరు ఫ్రీగా అప్లై అయితే చేసేసుకోవచ్చు. అప్లికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి జాబ్ పోస్టింగ్ వచ్చేసి మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా హైదరాబాద్లో అయితే ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే ఇక జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎవ్రీ మంత్ కూడా మీకు 56,000కి పైగా సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా 30% హెచ్ఆర్ఈ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. అంటే మీకు చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీకు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏమి కావు. అంటే మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ సో మనకి ఇక్కడ క్లియర్గా చూడండి, February 6th వరకు కూడా టైం ఉంది. ఈవినింగ్ 5 PM, February 6th ఈవినింగ్ 5 PM వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి వెరీ రీసెంట్లీగానే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. జస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదనమాట. అండ్ మీరు ఎక్కడ కూడా ఈమెయిల్ ద్వారా కూడా సెండ్ చేయాల్సినటువంటి పని లేదు. కేవలం ఆన్లైన్లో అప్లై చేయాలి. మీకు ఇంతకుముందు కూడా చూపించాను కదా, అందులో మీరు ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సూటబుల్ క్యాండిడేట్స్ విల్ బి స్క్రీన్డ్ ఇంటిమేటెడ్ త్రూ ఈమెయిల్ అండ్ ఇంటర్వ్యూడ్ బై డ్యూలీ కాన్స్టిట్యూటెడ్ సెలక్షన్ కమిటీ అని చెప్పి చెప్తున్నారు. ఈ జాబ్స్కి సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తారనమాట. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఈమెయిల్ ద్వారా మీకు చెప్తాము అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి సో మీకు వాళ్ళ ఈమెయిల్ అప్లై చేసిన తర్వాత ఈమెయిల్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మీరు షార్ట్ లిస్ట్ అన్నట్లయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా మీరు పట్టుకొని ఆ యొక్క జాయినింగ్ రోజు అయితే ఇంటర్వ్యూకి సంబంధించి కానీ ఫర్దర్గా అవన్నీ కూడా మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కంప్లీట్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు కావాలంటే కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. ఫస్ట్ 1 ఇయర్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మీకు పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని అప్ టు 3 years వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తారు. ఇంకా మీకు ఫర్దర్గా కూడా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లో ఈ సంస్థ గచ్చిబౌలిలో అయితే ఉంటుందన్నమాట. నియర్ గౌలి దొడ్డి అని చెప్పేసి ఇక్కడ అపోజిట్ టు జర్నలిస్ట్ కాలేజ్ అని చెప్పేసి కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు. ఆ లొకేషన్కి వెళ్తే మీకు ఈ సంస్థ అనేది ఉంటుంది. సో ఈ సంస్థ నుంచి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. ప్రజెంట్ వీళ్ళు వర్క్ చేసినటువంటి ప్రాజెక్ట్కి సంబంధించి నేమ్ కూడా ఇచ్చారు. ప్రాజెక్ట్ టైటిల్ ఏంటి అంటే ఐడెంటిఫికేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ వైరలెన్స్ జీన్స్ ఆఫ్ బ్రూసెల్లా టు డెవలప్ నావెల్ లైవ్ అటెన్యూడ్ వ్యాక్సిన్స్ ఫర్ ది
జోనోటిక్ డిసీజ్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్గా ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ అని చెప్పేసి ఒక పొజిషన్స్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఎనీ ఫీల్డ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్. సో మీరు లైఫ్ సైన్సెస్కి సంబంధించి ఏ ఫీల్డ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నా ఎలిజిబులే, ఇంక్లూడింగ్ ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీస్ అని చెప్పేసి చెప్తున్నారు. ఫర్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అయితే 4 years గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది లైఫ్ సైన్స్కి సంబంధించినటువంటి ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు సో డెఫినెట్గా మీరు ఆ యొక్క ఆన్లైన్ అప్లై చేసేసండి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు ఇంటిమేట్ చేస్తారు. అయితే ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మనకి అవసరం లేదనమాట. క్యాండిడేట్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ బయాలజీ టెక్నిక్స్ ఇంక్లూడింగ్ మౌస్ హ్యాండ్లింగ్ ఆర్ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కదా బ్రో, మీరేమో ఎక్స్పీరియన్స్ అవసరం లేదంటున్నారు అని చెప్పేసి. ఎస్, ఇక్కడ మనకి వాళ్ళే క్లియర్గా ఇచ్చారు, డిజైరబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎసెన్షియల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తే మాత్రమే మనకి అవసరం అనమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది డిజైరబుల్ కింద అడిగారు కాబట్టి మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అంతే. మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ఒక ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే మీరు కూడా పర్టికులర్గా సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉంటే మీరు డెఫినెట్గా ఆన్లైన్లో అప్లై చేసేసి షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీరు ఒక ఇంటర్వ్యూకి సంబంధించి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఎవరికైతే ఒక పర్టికులర్గా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో సో డెఫినెట్గా అప్లై చేసేసేయండి వెంటనే. సో మీకు అన్ని రెగ్యులర్గా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా ముందుగా అందిస్తాం కాబట్టి రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు మంచి జాబ్ అప్డేట్స్ అనేవి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ సో నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.